బ్యాక్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తీన్మార్ మల్లన్న టీం మాజీ ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఓ చోటా నయీం గాడిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిండ్రు. ఇక దీనికి కొందరు ఉంటారు కదా, బట్టలు చింపుకునే వాళ్ళు బట్టలు చింపుకుంటారు, ఏదో ప్రశ్నించే గొంతు అంటే మరి ఈ గొంతు ఎట్లుంటుందో అర్థం కాదు. దీన్ని ఏదన్నా మెటల్ తోటి తయారు చేసిండ్లా, ఏమన్నా రాగి రాతెండి ఇత్తడి కంచు ఇవన్నీ తయారు చేసి ప్రశ్నించే గొంతు కానరా? అది ప్రశ్నించే గొంతు కాదు, దందాల గొంతు, అక్రమాల గొంతు, అవినీతి గొంతు, బెదిరింపుల గొంతు. 197 CR అనేది బెదిరింపులకు, లక్ష్మీకాంత శర్మ అనే ఓ స్వామీజీని బెదిరింపులకు పాల్పడి 30 లక్షలు డిమాండ్ చేసి ఆయనే మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించేదాకా వెళ్ళిండు. కాబట్టి పోలీసులు ఈ నెల రోజులు విచారణ జరిపి ఆయన పెట్టింది ఏప్రిల్లో పెట్టిండు కేసు. అంటే మనకు మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా పోలీసు వారు పూర్తి విచారణ జరిపి పూర్తి ఆధారాలతోటి ఈ దుర్మార్గుణ్ణి, ఈ సైకోను, ఈ చోటా నయీంను పట్టుకొని ఈరోజు చట్టానికి అప్పగించడం జరిగింది. ఈయన ఒక మాట, ఇంకొకటి, ఇది చిలకలగూడ పిఎస్లో జరిగిన సంఘటన. ఇది మీ మీడియా మిత్రులందరూ దయచేసి దీని మీద కొంచెం విరివిగా చెప్పాలి ప్రజలకు. ఎందుకంటే వాస్తవాలు తెలియకపోవడం వల్ల చాలామంది మిత్రులు ఈడెవడో నిజంగానే నీతిమంతుడేమో, అసలు వీనికి ఏ పాపం తెలియదేమో, ఏ అవినీతి సొమ్ము తెలియదేమో, అసలు బెదిరించుడే తెలియదేమో అన్న ఒక మాయలో ఉన్నారు. తప్పకుండా ఇది తీసుకోవాలి. ఇది ఒక్క కేసు మాత్రమే కాదు, ఈయన మీద ఒక్క కేసు మాత్రమే లేదు, అనేక కేసులు ఉన్నాయి. అందులో లైంగిక వేధింపులు కూడా ఉన్నాయి. ఇంకా ఇతరుల దగ్గర బెదిరించి డబ్బులు తీసుకొచ్చుకున్నవి కూడా ఉన్నాయి. ఇటువంటి దగ్గర ఒక 20 కేసులకు పైగా కూడా ఉన్నాయి. ఆ బాధితులంతా కూడా ఆ రోజు మేము ముగ్గురమే వచ్చి ఫైట్ చేసినాం, కానీ ఈరోజు బాధితులు వస్తుండ్రు. బాధితులంతా కూడా వస్తారు. ఇంకోటి, ఈయన గురించి మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా బినామీలు. ఈయన బినామీలు ఎవరో కాదు, ఈయనతోటి నిత్యం ఉండే స్నేహితులే బినామీలు. మొట్టమొదటి బినామీ నాగరాజు గౌడ్. ఈ నాగరాజు గౌడు చీకటి మామిడి ఊరి ఈయనది, తుర్కపల్లి మండలం ఈయనది. ఈయన చిన్ననాటి మిత్రుడు. ఈయన మొదటి బినామీ. అలాగే ఈయనతోటి చదువుకున్న మరో మిత్రుడు మనోజ్ కుమార్ యాదవ్, ఈయన బినామే. ఇంకొకటి మీకు తెలుసు, అవినీతి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన దాసరి భూమయ్య కూడా ఈయన బినామే. అట్లాగే ఇటీవల స్టేట్ కో కన్వీనర్గా ఎన్నుకోబడ్డ రజనీ కుమార్, ఈయన గతంలో స్ట్రింగర్గా వరంగల్లో పనిచేసిండు, V6లో పనిచేసిండు, అనేక ఛానళ్ళల్లో పనిచేసిండు. ఈయన కూడా అతని బినామే. రీసెంట్గా వరంగల్లో 35 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. ఇక్కడికి వస్తే 5-6 లక్షలు పెట్టి ఈ తీన్మార్ మల్లన్న అనే సైకోగాడు ఫర్నిచర్ కూడా కొనిచ్చిండు. దాంతోపాటు రంగయ్య అనేటైన కూడా ఈయన కులపైనే, ఆయన కూడా బినామే. వీళ్ళందరికంటే కూడా పెద్ద బినామీ ఎవడంటే వీళ్ళ అన్న చింతపండు వెంకటేశ్వర్లు. నేను ప్రతిసారి చెప్తా, వీడు మనిషి అవతారం ఎత్తవలసినోడు కాదు, వీడు అసలు మనిషి పుట్టుక పుట్టవలసినోడే కాదు. మొత్తం వీని నరాన కులం, డబ్బు పిచ్చి, డబ్బు వ్యామోహం. వీడు అత్యంత అవినీతి పరుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేది వీడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి 50,000 జీతాన్ని వదిలిపెట్టి ఒక చోటా మోటా యూట్యూబ్ ఛానల్లో పనిచేసిండంటే అక్కడ ఎంత దందా జరిగితే, ఎంత డబ్బు వస్తే, ఎంత అవినీతి సొమ్ము వస్తే వీడు అక్కడ తిష్టేసుకొని కూర్చున్నాడో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అట్లనే ఉపేందర్ అయినట్టయినా కూడా ఈయనే బినామీనే. ఇట్లా బినామీల పేరు మీద ఆస్తులు పెట్టి నేను నీతిపరుణ్ణి అంటే ఇక నమ్మే రోజులు లేవు తమ్మి. తప్పకుండా నిన్ను చట్టం పట్టుకుంది, నడి రోడ్లో దొంగ లెక్క దొరికిపోయినావు. ఈయన అంటాడు నాది అంగిలాగు సిద్ధాంతం అంటాడు. ఈయనది అంగిలాగు సిద్ధాంతం కాదు. అబద్ధానికి అంగిలాగు వేస్తే తీన్మార్ మల్లన్న అనే చోటా నయీం. అబద్ధం మాట్లాడితే, అబద్ధం నవ్వితే, అబద్ధం నడిస్తే, అబద్ధం రూపం దాల్స్తే
అబద్ధం ఉన్మాదం దాలిస్తే, అబద్ధం సైకోతత్వం దాలిస్తే తీన్మార్ మల్లన్న. ఇన్ని రూపాలు వీనిలో ఉన్నాయి. వీడిని ఖచ్చితంగా మేమేమనుకున్నామంటే సమాజానికి అక్కడికి వచ్చేటోడేమో వీడు, వీడిని కాపాడుకుంటే సమాజాన్ని ఉద్ధరిస్తాడేమో అనుకున్నాం. కానీ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇక ఇట్లా మాట్లాడితే ఏమంటారు అంటే వీడు టీఆర్ఎస్ వాడు మనిషి, వీనికి కొన్ని కోట్లు ముట్టినాయి, వీడు కేటీఆర్ మనిషి. ఇక పొద్దున్న లేస్తే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ చిలక ప్రవీణ్ ఎక్కడున్నాడు, ఈయనకు కొన్ని కోట్లు ఇవ్వాలి అని బ్యాగులన్నీ పట్టుకొని తిరుగుతాను. అరే చిత్రంగా ఉంటుంది ముచ్చట. అరే ముందు మీరు ఈ ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన ఇటీవల జైలుకు పోయి వచ్చిండు. మిత్రుడు రిపోర్టరే, మీకు తెలుసు అందరికీ. ఇటీవల జైలుకు పోయి వచ్చిండు. దందాల దాంట్లో ఉంటే ఓ నెంబర్ ఉంటే పోయి వచ్చిండు. ఇక ఆయన అంటాడు, నాకు ఫోన్ చేసి అంటాడు కదా, ప్రవీణ్ వాడు అవినీతి అక్రమార్కుడు అని తెలుసు, వాడు దుర్మార్గుడు అని తెలుసు, కానీ మా స్ట్రాటజీ మాకున్నది. గివా అరే ఒక దుర్మార్గుణ్ణి మొక్కలోనే దుంచేయాలి, మొగ్గగా ఉన్నప్పుడే దుంచేయాలి. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు నీకు పడది కాబట్టి ఈ దుర్మార్గుని కాపాడుకుంటా అంటావు నువ్వు. మొన్న ఒక్కటే చింపుకున్నాడు అక్కడికి పోయి. క్యూ న్యూస్ మీద దాడులు అని ఎట్లా అంటారే, దాడులకు సోదాలకు తేడా లేదా? ఇక్కడ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ కొట్టుకుంటున్నామా మనం? ప్రెస్ క్లబ్లో కొట్లాట అంటే నడుతుందా? లొల్లి అంటే నడుతుందా? నేను మాట్లాడుతానా, మీరు కెమెరాలు పెట్టి తీస్తాను. ఇదో చర్చా వేదిక, ఇదొక ప్రెస్ మీటు. సోదాలకు బదులు ఇక దాడి అని రాస్తాడు తొలి వెలుగులా. ఇక తెలుసు కదా వాళ్ళ ముచ్చట. ఆ మిత్రుడు చెప్తాను అన్నట్టు, మిత్రమా నువ్వు నేను పాదయాత్రలు ఉన్నప్పుడు అన్నా నా ఛానల్కు రిపోర్టింగ్ కొట్టిండ్లు అన్నా అని నువ్వు మాట్లాడిన వాయిస్ కాల్ ఇంకా నా దగ్గరనే ఉన్నది. ఎందుకని ఇన్ని రోజులు ఆగిన? నువ్వు ఆ దుర్మార్గుణ్ణి అంత ఎక్స్పోజ్ చేయడం అది కరెక్ట్ కాదు. అట్లనే ఇంకా కొన్ని మీడియా ఛానల్స్, నేను ఏ మీడియా ఛానల్ని నిందించదలుచుకోలేదు. ఎందుకంటే ఈ మీడియా ఛానల్లోనే పుట్టినా, ఈ మీడియా ఛానల్లోనే పెరిగినా. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని నా ముఖం నలుగురికి తెలవడానికి ఉపయోగపడింది కూడా ఈ ఛానల్లే. కాబట్టి ఈ ఛానళ్ళ మీద నాకు అత్యంత రెస్పెక్ట్ ఉంది, అత్యంత అభిమానం ఉన్నది. కాకపోతే మీరు ఏం చేస్తాను, ఈ దుర్మార్గుని కాపాడడానికి పాజిటివ్ స్టోరీలు రాస్తాను. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఒక చిన్న పేపర్ చదవడానికి నెలకు 30 లక్షల రూపాయలు తీసుకుంటారు. అది తమ్ముడు చెప్తాడు, నేను చెప్పాను. ఇక ఏదైనా ఏది వద్దు, ఆయన పర్సనల్ విషయాలు మనకు వద్దు. కానీ ఆయన ఏం చేస్తే మనకేంది, కానీ మనకు సిద్ధాంతపరమైన లోపాలే కావాలి. ఆయన ఏ ఆట ఆడితేంది, ఏ తందనాలు ఆడితే మనకు సంబంధం లేదు. ఆయన లెక్క మనము దిగజారి మాట్లాడదలుచుకోలేదు. ఇక ఎవ్వరు ఏ చిన్న యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించినా రిపోర్ట్ కొట్టిస్తాడు. అట్లనే తొలి వెలుగు కూడా రిపోర్ట్ కొట్టించిండు. తొలి వెలుగు కూడా స్ట్రైక్ పడ్డది ఈయన వల్ల. ఆ రిపోర్టరే ఇప్పుడు పోయి తీన్మార్ మల్లన్న అత్యంత శుద్ధపూస సక్కంపూస అని మొత్తుకొని గంటన్నర పాటు భుజాల మీద వేసుకొని మోసిన ఆ మిత్రుడే ఆ రోజు నాకు ఫోన్ చేసి ఆవేదన పడ్డాడు. ఇక కొందరు పొలిటికల్ లీడర్స్ మీ మీద కూడా నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంది, మా అందరికి కూడా గౌరవం ఉంది. ఏది అద్దంకి దయాకర్ అన్న గారు ఇవాళ ప్రభుత్వం కుట్ర అంటాను అన్న, మీరు దయచేసి మీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడొద్దన్న. మీలాంటి వాళ్ళ మీద మాకు రెస్పెక్ట్ ఉంది. ఆయనను అరెస్ట్ చేసింది వేధింపులకు గురి చేసి, బెదిరింపులకు గురి చేసి, డబ్బులు వసూలు చేసిండనే ఒక కేసులో ఆయన అరెస్ట్ చేసిండు. అది మాట్లాడకుండా అక్రమం అరెస్ట్ అంటే ఏంటని ఆయన ఇంట్లో అన్నం తింటే పోయి ఆయన గుంజుకొచ్చింది ఏంది నాకు అర్థమైతలేదు. దయచేసి మీరు ఇటువంటి పెద్దోళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడద్దు. మొన్న అన్నాడు కదా ఆయనే, ఎవరు ఈ మన ధర్మపురి అరవింద్ అన్న, కొందరు పోలీసు వాళ్ళు గులాబీ డ్రైవర్లు వేసుకున్నారు, గులాబీ బనీన్లు వేసుకొని వెక్కిలే నవ్విన్లు. మరి ఇప్పుడు ఇటువంటి వార్తలు రాష్ట్రాలు ఏమన్నా కమలంపు డ్రైవర్లు వేసుకొని తిరుగుతానులా, కమలంపు బనీన్లు వేసుకొని ఉన్నారా, లేకపోతే కమలంపు కళ్ళ జోర్లు పెట్టుకుంటానులా? ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా దయచేసి మీరు కొంచెం ఆలోచించండి. మీలాంటి పెద్దవారు వాయిస్ ఒకసారి సమాజంలోకి పోతే ఇది తప్ప అబద్ధమా నిజమా అని తెలియని ప్రజలను గందరగోళంలోకి నెట్టేయడం జరుగుతుంది. అట్లనే ఇంకా చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి. వీటికంటే ముందు మిత్రులందరూ మాట్లాడతారు. ఒకసారి వాళ్ళ మాటలు కూడా, వాళ్ళ ఆవేదన కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా టీం సభ్యులు, ముఖ్య టీం సభ్యులు వీళ్ళంతా. అంటే పాదయాత్రలో నడిచిన వాళ్ళు, కౌంటింగ్ దగ్గర ఉన్నోళ్ళు, కౌంటింగ్ తర్వాత జరిగిన పరిణామాలను దగ్గరుండి చూసిన మిత్రులు వీళ్ళంతా. వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి.
పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు చిల్కా ప్రశాంత్, మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం హన్మకొండ జిల్లా వాసిని నేను. మేము పాదయాత్ర మొదటి నుండే తీర్మార్ మల్లన్నతో నడిచాము. ఈ తీర్మార్ మల్లన్న ఏదైతే చెప్తాడంటే జీరో బడ్జెట్ రాజకీయాలకు, కొత్త తరం రాజకీయాలకు మన పాదయాత్ర నాంది కాబోతుంది అని చెప్తాడు. మేము నమ్మినాం, కొత్తలో అతన్ని నమ్మినాం, అతనిపైన విశ్వసనీయతగా ఉన్నాం. కానీ నేను అతనితో ప్రయాణించే క్రమంలో నాకు ఏమి అర్థమైందంటే, ఏం చూశానంటే ఆయనది ఎవరి సర్ది వారిదే, ఎవరి తోవ ఖర్చులు వారివే, ఎవరి యొక్క ప్యాకెట్ మనీ వారిదే అంటారు. అదంతా అబద్ధం అండి. ఎందుకంటే అక్కడ మేము తోవ ఖర్చుల కానీ చెప్తాడు, ఇక్కడ మీడియా ముందట తన న్యూస్ ఛానల్లో, ఆ క్యూ న్యూస్ అబద్ధాల ఛానల్ చెప్తాడు. కానీ మేము ఏదైతే ట్రావెల్కు వాడతామో ఈ యొక్క వెహికల్, అది టాటా స్మోనే కావచ్చు, టవేరేనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి వాళ్ళు అద్దె చెల్లిస్తారు, డబ్బులు ఇస్తారు ఖచ్చితంగా. 2500కి వెళ్ళి 3000 రూపాయల వరకు ఇస్తారు. ఇంకోటి, ఎవరైనా సొంత వెహికల్స్ మీద వస్తే వాళ్ళకు ఫ్యూయల్ కొట్టిస్తారు ఆ వెహికల్లల్లా. ఆ విధంగా వాళ్ళు డబ్బు పెట్టి ఉద్యమాన్ని నడుపుతున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలు స్వచ్ఛందంగా అతని యొక్క పాదయాత్రలో కానీ అతని మీటింగ్లో కానీ పాల్గొనలేదు. ఇది సత్యము, ఇది ఎవరికి తెలియని విషయం. చాలామంది అనుకుంటారు కదా, స్వచ్ఛందంగా ఈయన వెనక ప్రజలు వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు అనుకుంటారు. స్వచ్ఛందంగా ఏడలేదండి, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి నడిపిస్తారు. ఈ యొక్క ఇంకోటి ఏంటంటే, ఒక విషయం చెప్తానండి. ఇతనిది నామినేషన్ డే రోజు కూడా అక్కడ బైక్స్ కానీ కార్లు కానీ పెట్టిర్రు. చాలా బైకులకి డబ్బులు ఇచ్చారు. ఎవరెవరైతే బైకులు వేసుకొని వస్తారో ఒక బైకుకు ఇంత అని ఒక నిర్దిష్టమైన రేటు పెట్టి ఆ బైకు తీసుకొచ్చిన వారికి, బైకులు వేసిన వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే వెహికల్ కార్లు ఇన్నోవాలు పెట్టుకొని వచ్చారో వారికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది జీరో బడ్జెట్ రాజకీయాలు చేయట్లే, అందరిలాగా ఇతను కూడా దోచుకోవడానికి డబ్బులు పెట్టి ఉద్యమం నడుపుతుండు. ఇతను కూడా, ఇతను ఎవరు విశ్వసించే పరిస్థితి అయితే ఇప్పుడైతే లేదు. ఇంకోటి ఏంటంటే, ఇతని యొక్క పాదయాత్రలో 1656 కిలోమీటర్ల పాదయాత్రలో అత్యధికంగా 85% మంది దళిత బిడ్డలే పాల్గొన్నారు. దళిత బిడ్డలు 85% మంది పాల్గొన్న దళిత బిడ్డలకి ఇతని యొక్క పాదయాత్రలో కరోనా రావడం జరిగింది, కరోనా పాజిటివ్ రావడం జరిగింది. కానీ ఎవరికి కూడా మెడికల్ ఖర్చులు ఇవ్వలే, ఎవరికి కూడా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఇవ్వలే, ఎవరిని కూడా చూసుకోలే, ఆదుకోలే. ఎంతోమంది లోపట బాధపడిపోయారు, కుమిలిపోయారు. ఏంది, ఎవరి కోసం నడిచినాం, ఎవరి కోసం ఈ పాదయాత్రలో పాల్గొన్నాం, ఏంది మన జీవితం ఏందని తర్వాత మదనపడ్డారు వాళ్ళంతా. కానీ ఇంకో విషయం చెప్పదలసింది ఏమంటే, ఇక్కడ మేము తీర్మార్ మల్లన్న వ్యక్తి కోసం రాలే, మేము ఇక్కడ బహుజన వాదం కోసం వచ్చినాం. ఇక్కడ బహుజన వాదం ఎత్తుకున్నాడు, అంబేద్కర్ వాదం అంటాడు, కన్సిరామ్ సిద్ధాంతం అంటాడు, రానున్న తరాలలో బహుజనులే రాజ్యం అధికారం అంటాడు. అరే, ఇలాంటిది బాగుంది కాన్సెప్ట్, ఇది మేము చదువుకున్నాం, చూసినాం. ఇది ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయితే కొంతమంది వరకు జీవితాలు బాగుపడతాయని మేము అతనితో అడుగేసి నడిచినాం. కానీ తర్వాత చాలా దారుణంగా మోసపోయినాం. నేను ఎప్పుడైతే తీర్మార్ మల్లన్న క్వశ్చన్ చేసిన, అన్న జీరో బడ్జెట్ రాజకీయాలు అంటారు మీరు, ఏందన్నా అందరిలాగానే మీరు కూడా ఈ తోవ ఖర్చులు అవి ఇవి తీసుకురావద్దు అని మీరు ఒక మాట చెప్పారు. కానీ అందరిలాగానే డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని నడుపుతాను అని ఆయనతో ఎప్పుడైతే నేను ముఖాముఖిగా మాట్లాడినో కథం, వాళ్ళ అన్న వెంకటేష్ ఉంటాడు, వెంకటేష్ వాళ్ళ చింతపండు వెంకటేష్ వాళ్ళతో చెక్ పెట్టించండి. ఎట్లా, నేను ఈ విషయం ఎక్కడైతే మాట్లాడుతానో కథం మిత్రుల దగ్గర, ఈ యొక్క పాదయాత్ర సభ్యుల దగ్గర మాట్లాడుతానో వాళ్ళ దగ్గర మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేసి అతని దగ్గర పెట్టుకుంటుండే అనమాట. ఎందుకనంటే ఎప్పుడన్నా నేను అతనికి నిజాలు ఇంకెక్కడన్నా మాట్లాడినప్పుడు ఇవి తీసుకొని నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయాలని చూసిండు. కానీ అలాంటి వాటికి భయపడేదే లేదు, నిజాన్ని నిక్కచ్చంగా చెప్పే మనిషిని నేను. కాబట్టి ఇంకో విషయం ఏంటనంటే, అతని కోసం, తీర్మార్ మల్లన్న కోసం నేను ఎంఏ ఎంఫిల్ చదువుకున్నాను. నేను ఎంఏ బీఈడి ఎంఈడి ఎంఫిల్ చదువుకున్నా. నీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ని నేను. నా యొక్క ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టేసిన. 8 నెలలు ఉద్యోగాన్ని మొత్తము, నా జీవితం ఏదైతే నా ప్రొఫెషనల్ ఉంటుందో దాన్ని టోటల్ పక్కన పెట్టి ఇతనితోనే నేను నడిస్తే ఈ రోజున ఒక దళితుడిగా, ఒక మాదిగ సామాజిక బిడ్డగా నన్ను చాలా అవమానపరిచిండు. మమ్మల్ని ఎంతగానో నిందలకు, మా యొక్క కులం పేరున దూషణ కూడా జరిగింది ఒకానొక సమయంలో. వాళ్ళ అల్లుడేమి ఆ చందు, తీర్మార్ మల్లన్న వాళ్ళ అన్నయ్య వెంకటేష్, ఇంకా తీర్మార్ మల్లన్న, వీళ్ళంతా కూడా దళితులు. వీళ్ళకు ఎక్కువ భాగంగా పాదయాత్ర చేసిన దళితులనే టార్గెట్ చేసి దళితులనే కులం పేరున దూషణ జరిగింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇంకా సభ్యులు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వారికి కూడా సమయం